మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక డెడ్ బాడీ దొరికింది మనకి కనగల్ బ్రిడ్జ్ దగ్గర. సో కేసు చేసి 174 సిఆర్పిసి కింద కేసు చేయడం జరిగింది, అంటే సస్పిషియస్ డెత్. ఆ తర్వాత పిఎంఏ రిపోర్ట్లో మనకి కాజ్ ఆఫ్ డెత్ మర్డర్ అని తెలియడం జరిగింది. అదేవిధంగా అంతవరకు మేము చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది ఈ మర్డర్ అని వెతుకుతూ లభ్యమైనటువంటి క్లూస్ ఆధారంగా, తర్వాత పిఎంఈ రిపోర్ట్ ఆధారంగా ఇది మర్డర్ అని నిర్ధారించిన తర్వాత సెక్షన్స్ ఆఫ్ లా 302, 380, 201 ఐపీసీ కింద జూన్ 11 నాడు మార్చడం జరిగింది. చనిపోయిన వ్యక్తి పేరు సముద్రాల కృష్ణ, 51 years. ఆక్యుపేషన్ ఇస్ he does real estate. సో ఈ మొత్తం స్టోరీ ఏంటి అంటే, ఈ సముద్రాల కృష్ణ అనే వ్యక్తి వీళ్ళ సొంత బావ అయినటువంటి నాగబండి మధు ఇతన్ని బెంగళూరులో ఒక రైస్ పుల్లింగ్ మిషన్ అమ్మేటటువంటి వ్యక్తికి పరిచయం చేస్తాడు. ఆ పరిచయాన్ని ఉపయోగించుకొని వీళ్ళ బావ నాగబండి మధు A1 ఈ కేసులో 1,50,00,000 ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ మెషిన్ వస్తుంది, మెషిన్ వస్తే చాలా చాలా డబ్బులు ఎక్కువ వస్తాయి మనకి, 10 ఇంతలు 100 ఇంతలు అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తాడు. అయితే ఆ మిషన్ వస్తుంది అని చెప్పి టైం దాటిస్తూ వచ్చాడు డిసీజ్డ్. సో లాస్ట్కి వీడెట్లా ఏదో ఈ మెషిన్ అని చెప్పి మనకి మాయమాటలు చెప్పి మన దగ్గర డబ్బులు మాయం చేయించాడు అని చెప్పి నాగబండి మధు తన ఫ్రెండ్ అయినటువంటి కమ్మ శ్రీనివాస, ఇతను ఉండేది గుంటూరులో, ఇతని మీద ఒక కిడ్నాప్ కేసు కూడా ఉంది గతంలో. ఇతను కూడా ఇదే విధంగా మోసపోయాడు. రైస్ పుల్లింగ్ మెషిన్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు ఇతను కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాడు వేరే సందర్భంలో. ఇతన్ని మోసం చేసిన వ్యక్తి శ్రీరామ్ అని గుంటూరులో ఉంటాడు. సో వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని ఒక హత్య తర్వాత ఇంకొక హత్య చేసి వీళ్ళని ఎలిమినేట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే సొమ్ము ఉంటుందో అదంతా కూడా వీళ్ళు తీసుకొని కాంపెన్సేట్ చేసుకుందాము వాళ్ళకి లాస్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్లో అని చెప్పి ప్లాన్ వేసి A3, A4, A5, A6, A7 వీళ్ళందరినీ కూడా గ్యాంగ్గా హెల్ప్ తీసుకొని వాళ్ళందరి వద్ద యాదగిరిగుట్టలో ఈ సముద్రాల కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని స్మాథరింగ్ చేయడానికి ట్రై చేసి తర్వాత సైనైడ్ అతని నోట్లో కుక్కి ఇలా నోట్ మూసేసి తల మీద కూడా కొట్టారు. అండ్ ఆ విధంగా అతను ఒక 15 minutesలో చనిపోయాడు. ఆ బాడీని తీసుకొచ్చి వీళ్ళు కనగల్ దగ్గర బ్రిడ్జ్ పై నుంచి వాగులో వేశారు టు డిస్పోజ్ ఇట్ ఆఫ్. సో వీళ్ళందరినీ మనము పట్టుకోవడం జరిగింది. పట్టుకుని సీజర్స్లో ఎర్టిగా కార్ ఒకటి, బ్రెజా కార్ ఒకటి, సిల్వర్ వేస్ట్ థ్రెడ్ అండ్ యాంక్లెట్స్, టోటల్ 50 తులాస్, 5 మొబైల్ ఫోన్స్, ఆల్ వర్త్ ₹11,45,000 సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ చనిపోయిన వ్యక్తి పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది. అతనికి పెళ్ళి కాలేదు, ఫ్యామిలీ లేరు, ఒక మదర్ ఉండేవారు, ఆమె కూడా చనిపోయారు. ఇతని నామినీ మదర్ ఆస్తులకి నామినీ ఇతను. అయితే ఇతని ఆస్తులు సుమారుగా 9 కోట్ల వర్త్ ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనం అటాచ్ చేయించడానికి ప్రయత్నిస్తాము. అదర్వైజ్ కేస్ డీటెయిల్స్ అయితే ఏవే ఉన్నాయి, అందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. తర్వాత వీరిని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఈ రైస్ పుల్లింగ్ మెషిన్ బిజినెస్ దందా చేసే వ్యక్తిని కూడా పట్టుకుని వచ్చి ఇన్వెస్టిగేట్ చేసే ఆలోచన ఉంది. సో ఇంతవరకు ఈ కేసు డీటెయిల్స్ ఉన్నారు. మన ఆఫీసర్స్ చాలా డెడికేటెడ్గా, చాలా సైంటిఫిక్గా, సిస్టమేటిక్గా కష్టపడి ఈ కేసు డిటెక్ట్ చేయడమే కాకుండా ఇంకొక మర్డర్ అవ్వకుండా కాపాడగలిగారు. ఇంకొక మర్డర్ ఆర్ 2 మర్డర్స్ కూడా. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ వర్క్. వీళ్ళందరూ కార్ డ్రైవర్స్, కొంతమంది ఏజెంట్స్, రికవరీ ఏజెంట్స్, మెకానిక్స్ ఉన్నారండి. వీళ్ళందరూ సేమ్ జిల్లాలో ఉన్నారు. కొంతమంది కాకినాడ వాళ్ళు, విజయవాడ వాళ్ళు. తర్వాత లాస్ట్ A7 వచ్చి గోల్డ్, వీళ్ళ ఇంట్లో వీళ్ళు తీసుకున్న గోల్డ్ అమ్మిన వ్యక్తి, గోల్డ్ రిసీవర్ A7.
A3, A4, A5, A6 వీళ్ళంతా ఫ్రెండ్స్, జస్ట్ జనరల్ పరిచయాలు.